అంతకుముందు సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. పలు ఆంక్షలు విధిస్తూ కార్మికుల వేతనాలను పెంచేందుకు అంగీకరించారు. 25% పెంపును 3 దఫాలుగా పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దినసరి వేతనం 1500 నుంచి 2000 రూపాయలు తీసుకునే కార్మికులు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంచుతామని ప్రకటించారు. ఒకవేళ దినసరి వేతనం 1000 రూపాయల కంటే తక్కువగా ఉంటే మొదటి ఏడాది 20%, మూడో ఏడాది 5% పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. అది కూడా 4 షరతులకు అనుమతిస్తేనే ఈ పెంపు అమలు చేస్తామన్నారు నిర్మాతలు. 2000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరు డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అది పర్ డే 2000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టీస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి. ఇది మేము 4 కండిషన్స్ అడిగాము. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఓకేనండి, దిస్ ద క్లారిటీ. కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. చర్చలకని పిలిచారు, ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాము. కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళా ఛాంబర్ ఎంత ప్రయత్నాలు చేసింది, అట్లా ఫెడరేషన్ని విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము. మేము పర్సంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి తెలియజేస్తామని చెప్పాము. ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ మేము ఏది ఒప్పుకోలేదు. పైకి మాత్రం ఫిగర్ చెప్పారు. ఆ ఫిగర్ లో మళ్ళా అందుకే వాళ్ళ ఇందాక చెప్పలేదు. కొన్ని యూనియన్లు ఏదైతే 1500 లోపు 2000 లోపు ఉన్నవి మేము మాట్లాడతాం, కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడడం, ఏది పెంచము అన్నారు. అట్లా ఒక యూనియన్ అన్నాక 13 యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి. ఆ 13 వేజెస్ డైలీ వేజెస్ యూనియన్ కి సమానంగా పెంచాలని చెప్పాము. ఇక ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళా కూర్చొని మాట్లాడదామని చెప్పాము. కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటా వెళ్లిపోయారు. కానీ అక్కడ జరిగింది అయితే వేరు, ఇక్కడ మాట్లాడింది వేరు. ఆ వేతనాల పెంపు అనేది డైలీ వేజెస్ వర్కర్స్ అందరికీ ఒకే పర్సంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు ఫెడరేషన్ లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ పర్సంటేజ్ విధానం అనేది బయటకు పెట్టారని చెప్పి మేము భావిస్తాం. ఏదీ లేదండి, పాత కండిషన్లు యథావిధిగా ఉంటాయి. ఈ కొత్త వేతనాల దగ్గర ఆగిందండి. ఇప్పుడు వేతనాల పెంపు విషయంలోనే పర్సంటేజ్ విషయంలోనే ఆగింది తప్ప కండిషన్స్ అన్ని పాతవే.